అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి. అడుగుదామా వద్దా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన సమయాలు, ఆరాధనలో వాడే పదార్థాలు, ఆరాధనా సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని, ఆగమాన్ని, పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులెవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపటానికి వీల్లేదు. ఒక మాట చెప్తా, ఆలయాల్లో, తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మనో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో 4.5 లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట. 4.5 లక్షల మందికి. అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా? మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను రా అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు? అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు. మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు, వాళ్ళ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు. ఫ్రీ దేవుళ్ళు కాదు, పైసలు ఇచ్చే దేవుళ్ళు అని. అందుకే అట్లాంటి ఆఫీసర్స్, అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు. మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు, ఆలయ నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు, ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు, సంప్రదాయాల్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో, దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే మనస్సు ఉంటే, అమలుపరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే. అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి, కాపాడటం లేదు. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 4.5 లక్షల ఎకరాలు? అంటే 10 లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల, నీ నిర్వాకం వల్ల? అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటినీ ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచాలి. అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి సాచి దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఆలయాలకు టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆలయాలు మన జీవితాలకు కావలసిన పవర్ఫుల్ ప్లగ్ ఇన్ సెంటర్స్ అవుతాయి.